ఏదో జరగబోతోంది, ఆటం బాంబు పేలుస్తాం, ఆ బాంబు పేలుస్తాం. నువ్వు ఆటం బాంబు పేల్చుగా కాదు కదా, సుతిల్ బాంబు కూడా పేల్చలేవనే విషయాన్ని ఆ గూగుల్లో ఉన్న బొమ్మలను తీసుకొచ్చి చూపించారు. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఛాయబోసి 4 ముచ్చట్లు చెప్పి పేపర్లు వేయించుకోవడం తప్పితే ఇంత డైరెక్షన్లెస్ గవర్నమెంట్, ఇంత కోఆర్డినేషన్ లేని చెత్త గవర్నమెంటు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తాము, ప్రపంచ నగరం చేస్తామని ప్రగల్భాలు పలికినారు తప్పితే అవగాహన లేనటువంటి యొక్క మంత్రులు, మూర్ఖులు కొంతమంది ఈవెంట్లు జరిగితేనేమో అబ్బా చూసినారా అక్కడ కార్ రేసింగ్లు జరుగుతాయని గొప్పగా చెప్పుకుంటాం. దానివల్ల ఒక ఇమేజ్ పెరుగుతుంది మన దగ్గర. ఇంకా ఏమైనా గొప్పగా ఒక కార్యక్రమాన్ని చేసి చూపించండి కానీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం చూసినాం వివిధ పత్రికలలో, కాంగ్రెస్ నాయకుల మాటలు చూసినాం. తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దాంట్లో ఏదో కుంభకోణం జరిగింది, కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పు చేసింది, కేటీఆర్ గారు తప్పు చేశారు, బాంబులు వేలుస్తాం, ఆటం బాంబులు వేలుస్తాం, అరెస్ట్ చేస్తాం, ఇటువంటి చాలా మాటలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి చూస్తే ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉందంటే, ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి యొక్క మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీని నేను చూడలేదు ఇంతవరకు. ఒక విజన్ లేకుండా, ఒక మిషన్ లేకుండా, ఒక సరైనటువంటి ఒక ప్రణాళిక లేకుండా నడుస్తున్నటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఎంతసేపటికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది, ఆల్మోస్ట్ సంవత్సరం అవుతూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ తప్పే, చేసిన ప్రతి పనిలో ఏదో అవినీతి జరిగింది, ఏదో నేరం జరిగింది అనే భావనలో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఒక ఆలోచన దృక్పథం తప్పితే, నిజంగా మేము కొన్ని గ్యారంటీలు ఇచ్చినాము, హామీలు ఇచ్చినాము, వాటి వైపుగా పనిచేస్తామనేటువంటి ఒక స్పృహ మాత్రము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడతలేని విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అవగాహన ప్రజలకు వచ్చింది. గతంలో అనేక మంది నాయకులు తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తాము, ప్రపంచ నగరం చేస్తామని ప్రగల్భాలు పలికినారు తప్పితే, డైలాగులు కొట్టినారు తప్పితే దాన్ని కార్యాచరణలో చూపించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయడానికి తెలంగాణ వైపు ప్రపంచ కంపెనీల దృష్టిని, ప్రపంచ నాయకుల దృష్టిని మలచడానికి చేసినటువంటి ఒక కార్యక్రమాలు మనందరం కూడా చూసినాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఐటీ మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రత్యేకించి హైదరాబాద్ మీద దృష్టి పెట్టినటువంటి ఒక నాయకుడు, కృషి చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఎట్లయినా చేసి కానీ ఆయన యొక్క ఇమేజ్ని మస్కపరచాలి, పోయిన ప్రభుత్వాన్ని తప్పుగా చూపించాలనే ఒక దుగ్ధ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉంది. దాంట్లో భాగమే పదే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి ఒక మాటల విషయంలో ఈ చెత్త ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. పోయిన 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెరగడంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో కానివ్వండి, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచడంలో కానివ్వండి, తద్వారా ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన కంపెనీల ద్వారా వచ్చినటువంటి యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడంలో కానీ ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. అనేకమైనటువంటి యొక్క కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగింది, వెంచర్ క్యాపిటలిస్టులు పెద్ద వాళ్ళు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినారు. తద్వారా యువతకు బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చినాయనే విషయాన్ని గ్రహించి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక నగరం యొక్క ఇమేజ్ పెరుగుతుంది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తే హైదరాబాద్ వైపు, రాష్ట్రం వైపు ప్రపంచ ప్రజానీకం చూస్తుంది, పెద్ద కార్పొరేట్లు చూస్తాయని అవగాహన లేనటువంటి యొక్క మంత్రులు, మూర్ఖులు కొంతమంది
ఇవాళ ఈ ఫార్ములా రేస్ అనే విషయాన్ని జరిగిన విషయాన్ని వివాదాస్పదం చేసి ఏదో రకంగా ఇమేజ్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీరు కేటీఆర్ను టార్గెట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే జరిగింది కుంభకోణమో లేకపోతే అవినీతిని ప్రూవ్ చేయాలనే ఒక విషయంలో భాగంగా హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ని, జరిగినటువంటి ఒక మంచి పనిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నాను, ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ను బదనాం చేయాలనే ఒక ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. ఒక క్రీడాకారుని కూడా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ఒక నగరం డెవలప్మెంట్ చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లేకపోతే ఇమేజ్ బిల్డింగ్ ప్రాసెస్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలనే అవగాహన ఈ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు తెలకపోవడం అనేది చాలా దురదృష్టం. క్రీడలు పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా కూడా ఆయా నగరంలో జరిగితే దాని ఇమేజ్ బిల్డింగ్ కోసము, దాని ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కోసము, తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం కోసము తోడ్పడతాయనే విషయాన్ని ఈ మంత్రులు, మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు గ్రహించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయాన్ని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మనము ఈ ఫార్ములా రేసింగ్ అనుకోండి, రేసింగ్ కానివ్వండి, గోల్ఫ్ కానివ్వండి, ఇట్లాంటి స్పోర్ట్స్ అనేటివి ఆయా నగరం యొక్క ఖ్యాతిని పెంచడంలో, దాని పేరును పెంచడంలో తోడ్పడతాయి. ఎక్కడో ప్యారిస్లోనో, మాంట్రియల్లోనో, కాలిఫోర్నియాలోనో ఈవెంట్లు జరిగితేనేమో అబ్బా చూసినారా అక్కడ కార్ రేసింగ్లు జరుగుతాయని గొప్పగా చెప్పుకుంటాం. అదే హైదరాబాద్ నగరంలో జరిగితే మాత్రం దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు ఈ విషయాల మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉందా అనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి ఇలైట్ గ్రూప్స్లో చర్చ జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కార్ రేసింగ్ జరిగిందంటే పెద్ద పెద్ద వరల్డ్ ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీస్, మర్సిడీస్ లాంటివి కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ప్రీమియం కార్పొరేట్స్ వాటిని దృష్టి పెడతాయి. ప్రపంచవ్యాప్తంగా సియోల్ లాంటి, జోహాన్నెస్బర్గ్ లాంటి ఫేమస్ రెప్యూటెడ్ పేరున్నటువంటి ఒక నగరాల నుంచి కాదని హైదరాబాద్ నగరంలో దీన్ని ఏర్పాటు చేసినామంటే దాని వెనుక కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు కేటీఆర్ గారు చేసినటువంటి ఒక కృషి ఉంది. దానివల్ల ఒక ఇమేజ్ పెరుగుతుంది మన దగ్గర. ఇవాళ దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ఒక విశ్వనగరం కావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్స్ రావాలి, పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు జరగాలి. జరిగితే రైట్, జరగకపోతే తప్పు. జరిగిన విషయాన్ని మీరు కనీసం అభినందించకపోయినా పర్లేదు, కానీ దాన్ని మళ్ళీ తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం అనే విషయాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. ఇవాళ జరిగిన లాభాన్ని ఈ ఫార్ములా రేస్ తర్వాత హైదరాబాద్ నగరానికి ఏ రకంగా పెట్టుబడులు వచ్చినాయి, ఏ స్థాయి కంపెనీలు వచ్చినాయనే విషయాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, పత్రికాముఖంగా చెప్పినారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ లక్ష్యం ఎంతసేపటికి రాజకీయ కక్ష సాధింపే కానీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అనే విషయంలో మాత్రం కార్యాచరణ కనబడట్లేదనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాను. చేతనైతే ఇంకా ఏమైనా గొప్పగా ఒక కార్యక్రమాన్ని చేసి చూపించండి, కానీ జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం, దాని ద్వారా కక్ష సాధింపు చేయడాన్ని మేము బలంగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు మరింత చెడ్డ పేరే వస్తుంది తప్పితే ప్రజలు హర్షించారనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మొన్న మీరు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఒకటేదో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఏదో ఫుట్బాల్ మ్యాచ్, ఒకటే ఒక ఫుట్బాల్ మ్యాచ్, దానికి 20 కోట్ల రూపాయలు పెట్టి స్టేడియాన్ని ఆధునీకరించినామని చెప్పినారు. మరి స్టేడియాన్ని ఆధునీకరించినప్పుడు 20 కోట్లు పెట్టినప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసము క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? స్పోర్ట్స్ అథారిటీ ద్వారా దాన్ని ఖర్చు చేయించినారు. మళ్ళీ 20 రోజులకే మళ్ళీ అక్కడ పోయి ఒక సంగీత దర్శకుని యొక్క కాన్సర్ట్కి మీరు అవకాశం ఇచ్చినారు. ఇవాళ హెచ్ఎండిఏ అనేది ఒక
అటానమస్ బాడీ, దానికి కేబినెట్ అనుమతులు అవసరం లేదు. అయినా పెట్టినటువంటి ఒక 55 కోట్ల రూపాయలు ఏదైతే మీరు వాళ్ళు చెప్తా ఉన్నారో అదేమన్నా అవినీతి జరిగిందా? అది నోడల్ ఏజెన్సీగా ఆ కార్యక్రమం నిర్వహించడం కోసము, ఆ రేస్ నిర్వహించడం కోసము చెల్లించాల్సిన డబ్బును చెల్లించారు. అదేమన్నా కేటీఆర్ గారి జేబులోకి పోయినాయా? అంటే ఏది అవినీతి దీంట్లో? తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజు, హైదరాబాద్ యొక్క ఇమేజు పెంచడం కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ స్థాయి రేసింగ్ ఈవెంట్ని చేస్తే దాన్ని అవినీతిగా చూపించడం ద్వారా రేపు పొద్దున హైదరాబాద్ వైపు చూద్దామనుకున్నటువంటి ఒక కంపెనీలను, కార్పొరేట్లను మీరు ఇవాళ దెబ్బతీసే ప్రయత్నం కాదా అని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఇది అవినీతి ఎట్లా వద్దో వాళ్ళు చెప్పాలి. ఆతృత ఏంటంటే ఏదో రకంగా కేటీఆర్ను ఎక్కడో దగ్గర ఇరికించాలా, తప్పు చేసినని చెప్పాలా. దీంట్లో ఏసీబీ దర్యాప్తు చేసిందంట. బాజాప్తా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ పరిస్థితులలో ఆ డబ్బును విడుదల చేశాము, ఎట్లా చేసినామని చెప్పేసి ప్రాసెస్ నోట్తో సహా చెప్పిన తర్వాత ఏం విచారణ చేస్తావు? ఇంకా దీంట్లో తప్పేం జరిగింది? హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండంగా రేసింగ్ ఈవెంట్ జరిగిన దాన్ని లక్షలాది మంది ప్రజలు వీక్షించారు. వందలాది కార్పొరేట్లు ఇక్కడికి వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ రేసింగ్ ఈవెంటు లైవ్ టెలికాస్ట్ జరిగింది. హైదరాబాద్ నగరానికి పేరు వచ్చింది. మిగతా నగరాల్లో జరిగినప్పుడు, హర్యానాలో జరిగినప్పుడు, మరో చోట జరిగినప్పుడు వందలాది కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేదు. అయినా కానీ దాంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి ఏదో జరగబోతోంది. ఆటం బాంబు పేలుస్తాం, ఆ బాంబు పేలుస్తాం. నువ్వు ఆటం బాంబు పేల్చుగా కాదు కదా, సుతిల్ బాంబు కూడా పేల్చలేవనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాను. చేతనైతే మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజల్లో పేరు తెచ్చుకోండి. కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేసి ప్రజల్లో మరింత దిగజారద్దనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదేదో సామెతలాగా ఏమిటికి మొదలలేదు కానీ మూసీ ప్రక్షాళన పేరుతోటి మన ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఏదో కన్సల్టెంట్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఆ గూగుల్లో ఉన్న బొమ్మలను తీసుకొచ్చి చూపించారు. రిక్రియేషన్ చేస్తాం మూసీ పక్కన, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద ఇవి వస్తాయి, అవి వస్తాయి, బిల్డింగులు కడతారని ఓ రంగుల లోకం చూపించినారు. మీరు మాత్రం ఏమిటికి మొదలు కానీ మూసీ దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులను వస్తాయని చూపించవచ్చు. ఆల్రెడీ బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరానికి పోయిన 10 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీ అని, అంటే జీవన ప్రమాణాల సందర్భంగా జీవన ప్రమాణాలను బేస్ చేసుకొని బ్రహ్మాండంగా జీవించగల నగరాల్లో ఒకటని పేరు వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారనే పేరు వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్సు, ఐటీ కంపెనీలు వాళ్ళ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఫెసిలిటీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్లు జరిగినాయి. ఇటువంటి నగరం, ఇటువంటి కార్యక్రమాలు చేసింది మేమైతే అవన్నీ తప్పు. కానీ ఏమీ స్టార్ట్ కానీ మూసీ దగ్గర మాత్రం రిక్రియేషన్ యాక్టివిటీ చేస్తామంటారు. స్పోర్టింగ్ ఆల్సో ఈజ్ ఎ రిక్రియేషన్ యాక్టివిటీ. ఒక మంచి వాతావరణం, రేసింగ్ కానివ్వండి, మిగతా స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ ఆయా నగరాల్లో జరిగినప్పుడు ఎంత పెద్ద చర్చ అవుతుంది. ఒక మంచి వాతావరణం నిర్మితం అవుతుంది, ఒక మంచి ఇమేజ్ నిర్మితం అవుతుంది. ఆయా కార్పొరేట్స్ కానివ్వండి, ఆయా దేశాలు కానీ మన దేశాన్ని చూస్తాయి. ఆయా నగరాలకు ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిపుష్టి, ఆయా ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రపంచానికి పరిచయం అవుతుంది. దాని ద్వారా పెట్టుబడులు వస్తాయి. కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? సంవత్సరమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆ రోజు కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా వివిధ దేశాలు తిరిగి రకరకాల కార్యక్రమాలు చేసి హైదరాబాద్ నగరానికి వందలాది కంపెనీలను తీసుకొస్తే ఇవాళ మీరు వచ్చి సంవత్సరం అయింది. ఆ రోజు మేము తెచ్చినటువంటి ఒక కంపెనీలు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఛాయబోసి 4 ముచ్చట్లు చెప్పి పేపర్లు వేయించుకోవడం తప్పితే ఒక్క కంపెనీ కొత్తగా తేగలిగినావా? ఒక్క పెట్టుబడి కొత్తగా తేగలిగినావా? అసలు మీ ప్రభుత్వ ప్రణాళికలు ఏంది? ఇంత కన్ఫ్యూజ్డ్ గవర్నమెంట్, ఇంత డైరెక్షన్లెస్ గవర్నమెంట్, ఇంత ఒక ఆర్డర్ లేనటువంటి ఒక గవర్నమెంట్, ఇంత కోఆర్డినేషన్ లేని చెత్త గవర్నమెంటు ఇవాళ రాష్ట్రంలో ఉండటం అనేది చాలా దురదృష్టకరం. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఈ ఫార్ములా రేస్ అనే విషయంను ఇదేదో పెద్ద బ్రహ్మాండం బద్దలైపోయినట్టు, దీంట్లో ఏదో అవినీతి జరిగినట్టు చూపించాలని ప్రయత్నం చేయడం అనేది హీనమైనటువంటి, దుర్మార్గమైనటువంటి చిల్లర ప్రయత్నము. ఇవాళ ఒలింపిక్స్ జరుగుతాయండి, అనేక పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతాయి.
ఎందుకు చర్చలు అవుతాయి? ఎందుకు స్పోర్టింగ్ ఈవెంట్స్ పెద్దగా జరుగుతాయి? ఒలింపిక్స్ జరుగుతాయి, ఏషియన్ గేమ్స్ జరుగుతాయి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి, వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి, పారాలింపిక్స్ జరుగుతాయి, రకరకాల స్పోర్ట్స్లో వరల్డ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఆయా నగరాలకు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి. తద్వారా ఆ నగరాలకు, ఆ రాష్ట్రాలకు, ఆ దేశాలకు బ్రహ్మాండమైన పేరు వచ్చి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఆ విషయం మీద అవగాహనే లేదు. ఒక అంతర్జాతీయ స్థాయి వ్యవహారం చేసి ఆ నగరం వైపు చూపు తిప్పుకొని ఒక మంచి పని చేయాలనే ఒక కాంక్ష లేదు. ఎంతసేపటికి జైల్లో వేస్తాం, దీన్ని గుల్లగొడతాం, దాన్ని గుల్లగొడతాం, చేయండి. బాజాప్తా కేటీఆర్ గారే విషయాలని చెప్పిన తర్వాత నువ్వు చేసే విచారణ ఏముంది? కాబట్టి తెలంగాణ సమాజం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఒక బలమైన కుట్ర జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏమైనా ఉన్నదా? సరే, అమరావతి గురించి చెడుగా చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఆడ మనలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఏమైనా రెడీమేడ్ అవకాశాలు ఉన్నాయా? ఆయన మొన్న కపిల్ దేవ్ గారిని పిలిపించి గోల్ఫ్ మేము అభివృద్ధి చేస్తాం, వైజాగ్లో ఏదో గోల్ఫ్ సిటీ కడతాం, వందలాది కోట్లు పెడతామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయా నగరాలకు వాళ్ళు పేరు తెచ్చుకోవాలా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు, పేరు తెచ్చుకుంటే నలుగురు ఇన్వెస్టర్లు వస్తారేమని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. తప్పు లేదు. అదే పని తెలంగాణలో కేటీఆర్ గారు ఆల్రెడీ చేస్తే తప్పు. ఆయన గురువు గారేమో ఏం లేని దానికి గోల్ఫ్ సిటీ అని తీసుకొచ్చి మాట్లాడితే తప్పు లేదు. కానీ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ రేసింగ్ జరిగితే తప్పు. ప్రభుత్వం డబ్బులు ఎవరికి చెల్లించింది? నేరుగా కంపెనీలకు చెల్లించింది, లేకపోతే ఆ కన్సర్న్ ఈవెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి చెల్లించారు. అది ఎవరన్నా కేటీఆర్ గారి జేబులోకి పోయిందా? అది ఎట్లా అవినీతి అవుతుంది? అంటే ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఉద్దేశం తప్పితే మీ దగ్గర ఒక స్థిరమైనటువంటి ఒక ప్రణాళిక లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే చేతనైతే బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో పేరు సంపాదించుకోండి. హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచండి. కానీ వ్యక్తిగత కక్షతోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మరింత పలచనవుతారనే విషయాన్ని మీకు మీడియా ద్వారా చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలకు, కక్షపూరితమైనటువంటి నిర్బంధ కార్యక్రమాలకు భయపడేది లేదు. ఖచ్చితంగా పూర్తి శక్తి సామర్థ్యాలతో ఈ కుట్రలను ఎదుర్కొంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి మీకు తెలుసు కదా. మేం చేస్తే తప్పు. కేసీఆర్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంతమంది నిపుణులను పెట్టి అద్భుతమైనటువంటి ఒక సెక్రటరీ కడితే మేము ఏది చేసినా వాస్తు అని ఇదని తప్పు మాట్లాడిన వాళ్ళు ఇలా వాస్తు పేరు చెప్పి ఇటు గూలగొట్టి అటు కట్టడం, అటు గూలగొట్టి చెప్తున్నారు. ఆ రోజు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతాడు, ఇవాళనేమో దగ్గర దోస్త్ అవుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విషయం ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మార్పు అంటే ఇదే. మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మార్పు. ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమం మర్చిపోయి ఇటువంటి చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఇది సబ్జెక్టు వేరే అవుతుందమ్మా. ఈ సమగ్ర కుటుంబ సర్వే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం, దాన్ని మరొక సందర్భంలో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.